Hello children, how are you all? I hope you all are doing well. So today 5th class children, I'll teach a new lesson in science. Lesson number 4, natural calamities. Natural calamities. Okay now. So natural calamities ante nature valla manki నాశనం అంటే మనకి డిస్ట్రక్షన్ అవుతుంది కదా, బాగా రెయిన్ కుర్సీ కానీ లేకపోతే తుఫాన్లు సైక్లోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్లడ్ అన్నది, వరదలు, ఇవి అన్నీ ఏంటి అర్త్ క్వేక్స్, ఇవన్నీ ఏంటి న్యాచురల్ కెలామిటీస్. ఓకే, సో వీటి గురించి మనం నేర్చుకుందాం. ఓకే, సో థింక్ అబౌట్ ఇట్. అన్ ఎవర్ చేంజింగ్ డైనమిక్ ప్లానెట్. It was 26th January 2001. India was celebrating its 52nd Republic Day. Open page number 148 in your term books, children. So, suddenly the news came that the western part of the country had suffered one of the biggest earthquake in history. It lasted for over 2 minutes and killed more than 19,727 people, leaving 1,66,000 people injured. It was one of the worst natural calamities that took place in the 20th century. So, మీకు గుర్తే ఉంటుంది 52nd రిపబ్లిక్ డే రోజున గుజరాత్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు ఆ రోజుని స్కూల్లో పిల్లలు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ టైంలో 2001లో జరిగింది. ఇది 2001లో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి రిపబ్లిక్ డే అన్నది సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు ఎలాగా 26 జనవరికి జెండా వందన అది చేస్తారు, ఆ విధంగానే గుజరాత్లో పిల్లలు అలాగే స్కూల్కి వెళ్ళారు. సో వెస్టర్న్ పార్ట్ అంటే ఇండియా వెస్టర్న్ పార్ట్లో గుజరాత్ అనేది ఉంటుంది, అక్కడ జరిగింది ఇది. సో అర్త్క్వేక్ అన్నది వచ్చింది అక్కడ. అర్త్క్వేక్ అంటే భూకంపం. సో భూకంపం వల్ల ఈ భూకంపం అన్నది 2 నిమిషాల వరకు ఉన్నాను. సో భూకంపం జరిగినప్పుడు ఏమైందంటే ఎంతమంది చనిపోయారు? 19,727 పీపుల్ డైడ్ దేర్ అండ్ 1,66,000 పీపుల్ వర్ ఇంజర్డ్. అంటే 19,727 పీపుల్ చనిపోయారు అండ్ 1,66,000 అన్న వాళ్ళు ఇంజర్ అయిపోయారు. ఇంజర్ అంటే గాయపడ్డారు, చేతులు ఇరిగిపోతుంది, కాళ్ళు ఇరిగిపోతుంది, ఎక్కడెక్కడో దెబ్బలు తగిలేసాయి. సో పిల్లలు అన్న వాళ్ళు చాలామంది చనిపోయారు, ఎందుకైతే ఆ టైంలో పిల్లలు స్కూల్లో ఉన్నారు. సో అది ఇండియాలో చాలా వర్స్ట్ న్యాచురల్ కెలామిటీ. అంటే అలాంటి నేచర్ ద్వారా నాశనం జరిగినది చాలా వర్స్ట్ అండి, అది ఎప్పుడు మర్చిపోలేని సంఘటన అది. ఓకేనా? సో వై డూ యూ థింక్ న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్క్వేక్స్ అక్కర్ వెరీ ఆఫన్? సో ఈ ఎర్త్క్వేక్స్ అన్నది, భూకంపాలు అన్నది ఎందుకు తరచూ వస్తాయి? సో a natural calamity is the effect of a natural event that causes great loss to the environment and human life. సో న్యాచురల్ కెలామిటీ ఏంటంటే నేచర్ ద్వారా జరిగిన నష్టం ఎన్వైర్న్మెంట్కి అండ్ హ్యూమన్స్కి కూడా. ఓకే, సో న్యాచురల్ కెలామిటీ అంటే నేచర్ ద్వారా జరిగిన నష్టం హ్యూమన్స్కి అండ్ ప్లస్ ఎన్వైర్న్మెంట్ కూడా జరుగుతుంది ఆ నష్టం. ఇప్పుడు భూకంపం వచ్చిందనుకోండి, బిల్డింగ్స్ అవన్నీ కూలిపోతూ ఉంటాయి, రైట్? చెట్లు అవన్నీ కూలిపోతూ ఉంటాయి. సో చాలా నష్టం జరుగుతుంది భూకంపం వచ్చినప్పుడు. సో it is called natural because the events are hazards or disasters that happen without human ఇన్వాల్వ్మెంట్. సో ఇది న్యాచురల్ కెలామిటీ అన్నది ఎందుకంటారంటే ఈ నష్టంలో మనుషులు ఇన్వాల్వ్ అవ్వరు, మనుషుల ద్వారా జరిగిన నష్టం కాదు, ఇది నేచర్ ద్వారా జరిగిన నష్టం కాబట్టి న్యాచురల్ కెలామిటీ అని అంటాం. ఓకే, సో అండ్ వీ కెనాట్ స్టాప్ దెమ్. సో దాన్ని మనం ఆపలేము, ఎందుకైతే అది నేచర్ ద్వారాగా వస్తుంది. ఆ కెలామిటీ అన్నది, ఆ నాశనం అన్నది నేచర్ ద్వారాగా జరుగుతుంది కాబట్టి అది హ్యూమన్స్ అన్నది ఆపలేము. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ కెలామిటీస్ ఆర్ ఎర్త్క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్, టైడల్ వేవ్స్, డ్రౌట్స్ అండ్ ఫ్లడ్స్. సో న్యాచురల్ కెలామిటీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎర్త్క్వేక్స్, దెన్ వాల్కనిక్ ఎరప్షన్ అంటే వాల్కనో, జ్వాలాముఖి అంటారు కదా, అది ఇరప్ట్ అవుతుంది. సో అది మనుషులు చేసేవే కాదు అన్నీ. భూకంపం అన్నది, వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ, లేకపోతే టైడల్ వేవ్స్ అంటే సునామీ లాంటిది, లేకపోతే వరదలు, డ్రౌట్స్ అంటే
ఆకాలం అంటారు కదా, నీళ్ళు లేకపోవటము, తిండి లేకపోవటము అలాంటివి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎర్త్క్వేక్ అన్నది ఎలా వస్తుంది అది తెలుసుకుందాం. సో an earthquake is the sudden violent shaking of the ground due to movements within earth's crust. సో earthquake అన్నది ఏమవుతుందంటే, ఎందుకు జరుగుతుందంటే అర్త్ క్రస్ట్ మనం ప్రీవియస్ లెసన్లో చదువుకున్నాం కదా అర్త్ గురించి. సో దానికి 3 లేయర్స్ ఉంటుంది, క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్ కదా. సో క్రస్ట్ మీద ఫస్ట్ లేయర్లో మూమెంట్స్ అయినందుకు ఎర్త్క్వేక్స్ అన్నవి వస్తాయి. అంటే మూమెంట్స్ ఎర్త్ క్రస్ట్లో జరిగినప్పుడు లోపల ఆ మూమెంట్స్ వల్ల భూకంపం అన్నది జరుగుతుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ సో ఫీబుల్ దట్ వీ డు నాట్ ఫీల్ దెమ్. సో ఎర్త్క్వేక్స్ అన్నది చాలా ఎక్కువ పవర్ఫుల్గా రావచ్చు, చాలా తక్కువ పవర్గా రావచ్చు. అంటే ఒక్కొక్కసారి ఎర్త్క్వేక్ వస్తుంది కానీ మనకి తెలియకుండానే అది జరిగిపోతుంది. ఓకే, సో ఎర్త్స్ క్రస్ట్ ఈజ్ నాట్ అ సింగిల్ ప్లేట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ప్లేట్స్ ఆఫ్ హార్డ్ రాక్. సో ఎర్త్ క్రస్ట్ అన్నది ఒక సింగిల్ లేయర్ కాదు, ప్లేట్ కాదు. సో ఇట్ హ్యాస్ మెనీ ప్లేట్స్ ఆఫ్ హార్డ్ రాక్. సో ఎర్త్ క్రస్ట్ అన్నది ప్లేట్ తర్వాత ప్లేట్ హార్డ్ రాక్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి ప్లేట్స్ చాలా ఉంటాయి, లేయర్స్ లాగా. ఓకే, ప్లేట్స్ అంటే ఇలాగా ప్లేట్స్ లాగా, ఎర్త్ ప్లేట్స్ లాగా, రైట్. సో అవి చాలా గట్టి రాడ్ తోటి చేయబడి ఉంటుంది ఆ ప్లేట్స్ అన్నది. దీస్ ప్లేట్స్ ఆర్ మూవింగ్ ఆల్ ద టైమ్. సో ఈ ప్లేట్స్ అన్నవి ఏంటంటే ఎప్పుడు తరచూ కదులుతూ ఉంటాయి, అర్త్ లోపల క్రస్ట్లో అవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. సో దిస్ మూమెంట్ కాజెస్ ద ప్లేట్స్ టు మూవ్ అపార్ట్. సో అవి దూరమయ్యి దగ్గరయ్యి, దూరమయ్యి దగ్గరయ్యి, ఒకదాని కింద ఒకటి వెళ్ళి అలా మూవ్ అవుతూ ఉంటాయి. సో this movement causes the plates to move apart, collide or slide past each other. సో ఈ ప్లేట్స్ మూవ్ అవుతూ మళ్ళా ఏమవుతుందంటే ఒకసారి ఒకదాని కింద ఒకటి వెళ్ళిపోతాయి, లేకపోతే దూరంకి వెళ్ళిపోతాయి, అలా జరుగుతూ ఉంటుంది. At times this movement causes the rocks to crack or fracture. సో అలా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా గట్టిగా కొట్టుకున్నాయంటే ఏమవుతాయి, అవి ఇరిగిపోతూ ఉంటాయి కదా ప్లేట్స్. సో అవి క్రాక్ అవుతాయి, లేకపోతే ఇరిగిపోతూ ఉంటాయి. సో దీస్ ఫ్రాక్చర్స్ అలౌ ద ఎనర్జీ ట్రాప్డ్ డీప్ ఇన్ సైడ్ టు రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షాక్ వేవ్స్. సో ఈ ఫ్రాక్చర్స్ ఇరిగిపోతూ మళ్ళా ఏమవుతుందంటే లోపల మన ఎర్త్ లోపల ఎనర్జీ ఉంటుంది, జియోథర్మల్ ఎనర్జీ అన్నది నేర్చుకున్నారు కదా మీరు ఫస్ట్ లెసన్లో. సో అది అన్నది ఉంటుంది. సో ఇరిగిపోతూ మళ్ళా ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఎనర్జీ అన్నది బయటకు వస్తుంది, చాలా పవర్ఫుల్గా బయటకు వస్తుంది. అండ్ ఆ బయటకు రావడం వచ్చే రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటారు, షాక్ వేవ్స్ కింద వస్తుంది ఆ ఎనర్జీ అన్నది. సో దీస్ వేవ్స్ స్ప్రెడ్ త్రూ ద రాక్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ఆ వేవ్స్ అన్నవి అన్ని డైరెక్షన్స్లో ఎర్త్ క్రస్ట్లో ఆ ప్లేట్స్లో స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అవుతూ మళ్ళీ ఏమవుతుందంటే ఎర్త్క్వేక్ అన్నది వస్తుంది. అప్పుడు భూకంపం వస్తుంది, భూకంపిస్తుంది, భూమి కంపిస్తుంది. ఈ ప్లేట్స్ తరచూ కదులుతూ ఉంటాయి. సో అలా కదిలినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ ప్లేట్స్ ఒకదానికి ఒకటి కొట్టుకున్నప్పుడు ప్లేట్స్ అన్నవి ఇరుగుతుపోవటం జరుగుతుంది, లేకపోతే క్రాక్ రావటం జరుగుతుంది. సో అలా ఇరిగిపోవటం వల్ల కానీ క్రాక్ రావటం వల్ల ఏమవుతుందంటే ఎర్త్ లోపల ఉన్న ఎనర్జీ అన్నది ఒకసారిగా బయటకు వస్తుంది. సో ఆ ఎనర్జీ ఒకసారిగా బయటకు వచ్చినప్పుడు షాక్ వేవ్స్ కిందగా షాక్ వేవ్స్ లాగా బయటకు వస్తుంది. ఆ వేవ్స్ అన్నది మొత్తము అన్ని డైరెక్షన్స్లో స్ప్రెడ్ అయ్యి భూకంపిస్తుంది. ఓకే, భూమి కంపిస్తుంది, భూకంపిస్తుంది. దట్స్ వై ద ఎర్త్క్వేక్స్ అక్కర్, రైట్. సో ద పాయింట్ వేర్ ద రాక్స్ స్టార్ట్ టు ఫ్రాక్చర్ ఇస్ కాల్డ్ ద ఫోకస్. సో ఎక్కడైతే ఆ రాక్స్ ఇరిగిపోతాయి అట్లనే ఆ పాయింట్ని ఏమంటారు, ఫోకస్ అంటారు. ఏమంటారు, ఫోకస్ అంటారు, ఫోకస్ ఆఫ్ ద ఎర్త్క్వేక్. సో ఎర్త్క్వేక్ అన్నది అక్కడే వస్తుంది ఎక్కడైతే ఇరిగింది, ఆ ప్లేట్ ఎక్కడైతే ఫ్రాక్చర్ అయింది. సో ద పాయింట్ ఆఫ్ ద గ్రౌండ్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఇస్ కాల్డ్ ద ఎపిసెంటర్. సో పైన ఇది లోపల ఎర్త్ లోపల కదా ఫోకస్ అన్నది. సో ఈ పైన డైరెక్ట్ భూమి పైన ఆ పాయింట్ ఎక్కడైతే ఉన్నదో దాన్ని ఏమంటారు, ఎపిసెంటర్ అని అంటారు. ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చారు చూడండి, అది మీరు చూసుకుని అర్థం అవుతుంది మీకు. సో డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఇస్ కాల్డ్ ద ఎపిసెంటర్ ఆఫ్ ద ఎర్త్క్వేక్.
In most of the powerful earthquakes, people thousands of kilometers away from the epicenter of the earthquake can feel the ground shake. So ఈ ఎర్త్క్వేక్ అన్నది ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దూరంగా ఉన్న జనాలకు కూడా ఆ భూకంపం అన్నది ఫీల్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా? సో డిస్ట్రక్షన్ కాస్డ్ బై అన్ ఎర్త్క్వేక్. సో ఎర్త్క్వేక్ అన్నది ఎలా వస్తుంది మీకు అర్థమైందమ్మా? సో ఇప్పుడు డిస్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, ఎర్త్క్వేక్ రావడం వల్ల ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుంది, ఏమేమి డిస్ట్రక్షన్ జరుగుతుంది అది తెలుసుకుందాం. సో ఎర్త్క్వేక్స్ ఆర్ నాట్ ప్రిడిక్టబుల్ అండ్ కాజ్ మేజర్ డ్యామేజ్. The damage depends on the strength of the earthquake and the kind of ground where it occurs. So earthquakes ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అన్నది చెప్పలేము మనం. బట్ అది వచ్చినప్పుడు ఎర్త్క్వేక్ చాలా పవర్ఫుల్గా వస్తే దాన్ని బట్టి డ్యామేజ్ కూడా అంత ఎక్కువగా జరుగుతుంది. రైట్? సో అండ్ అది ఎటువంటి భూమి మీద వచ్చింది అన్నది కూడా డిపెండ్ చేస్తుంది ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది. అంటే లూజ్ సాయిల్ షేక్స్ మోర్ దెన్ ద సాలిడ్ గ్రౌండ్. సో లూజ్ ఉన్న సాయిల్ ఎక్కువ షేక్ అవుతుంది సాలిడ్ ఉన్న గ్రౌండ్ దగ్గర కన్నా. ఓకేనా? సాలిడ్ అంటే ఇప్పుడు గట్టిగా ఉన్న ప్లేస్ కన్నా లూజ్ ఉన్న ప్లేస్ ఎక్కువ షేక్ అవుతుంది ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు. ద violent shaking during earthquakes often causes other earth movements such as avalanches. Some earthquakes that happen in or near oceans cause huge destructive waves called tsunamis to sweep ashore. So earthquakes రావడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వేరే డిస్ట్రక్షన్స్ కూడా జరుగుతాయి. లైక్ అవలాంచెస్ అంటే ఇప్పుడు స్నో కవర్డ్ ఏరియాస్లో ఉంటాయి కదా, అక్కడ మౌంటైన్స్ మీద స్నో పడిపోయి ఉంటుంది. సో ఈ భూకంపం వల్ల వైబ్రేషన్స్ వల్ల ఆ పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ అన్నవి ఒకసారిగా కిందకు వచ్చేస్తాయి ఆ మూమెంట్ వల్ల. సో అది వేరే డిస్ట్రక్షన్. మళ్ళీ సముద్రం దగ్గర భూకంపం వచ్చిందంటే పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి. సో ఆ పెద్ద వేవ్స్ని ఏమంటారు? సునామీ అంటారు. సో ఎర్త్క్వేక్ రావడం వల్ల ఈ వేరే డిస్ట్రక్షన్స్ కూడా జరుగుతుంది. రైట్? సో at times due to an earthquake the area gets filled with water, mud and quicksand as buildings come crashing down. సో కొన్నిసార్లు ఎర్త్క్వేక్స్ రావడం వల్ల ఆ ప్లేస్ అంతా వాటర్తో నిండిపోతుంది. అండ్ క్విక్ శాండ్ అంటే దిగిపోతుంది, మనకి కాలు నిలబడదు స్ట్రైట్గా, మనం దిగిపోతూ ఉంటాం, క్విక్ శాండ్ అంటారు దాన్ని. రైట్? సో అలాంటి డిస్ట్రక్షన్స్ కూడా జరుగుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నవి కూలిపోతూ ఉంటాయి. అందుకే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేయాలని చెప్తారు, అందుకే పరిగెట్టుకుంటా బయటకు వస్తారు. రైట్? Sometimes an earthquake is followed by aftershocks, small earthquakes that can go on or for a few more days. So earthquakes వచ్చిన తర్వాత కూడా షాక్ వేవ్స్, ఆఫ్టర్ షాక్స్ అన్నవి వస్తూ ఉంటాయి. అంటే చిన్న చిన్న ఎర్త్క్వేక్స్, చిన్న చిన్న కంపం అలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని రోజుల వరకు ఒక పవర్ఫుల్ ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత. మేజరింగ్ ఎర్త్క్వేక్. సో ఇప్పుడు ఎర్త్క్వేక్ ఎంత పవర్ఫుల్గా ఉన్నది, దాని పవర్ ఎంత ఉన్నది అది మెజర్ చేస్తాకి కొన్ని మషిన్స్ ఉన్నాయి. రైట్? సో సైంటిస్ట్ రికార్డ్ ద షాక్ వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎర్త్క్వేక్ విత్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ సెస్మోగ్రాఫ్. సో ఎర్త్క్వేక్స్లో నుంచి వచ్చిన షాక్ వేవ్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అది మెజర్ చేస్తాకి ఒక గ్రాఫ్ మెషిన్ అన్నది ఉంటుంది, దాన్ని ఏమంటారు? సెస్మోగ్రాఫ్. ఏంటది? సెస్మోగ్రాఫ్. దే మెజర్ ద strength of an earthquake in different ways. So earthquake waves, shock waves measure చేస్తాకి అదొక మషీన్, అది ఒక డిఫరెంట్ వేలో మెజర్ చేస్తుంది. The Richter scale measures earthquakes based on the amount of energy they release. So Richter scale అన్నది ఒకటి ఉంటుంది, అది ఎర్త్క్వేక్ ఎంత పవర్ఫుల్గా వచ్చిందంటే దాని నుండి వచ్చిన ఎనర్జీ ఎంత రిలీజ్ అయింది దాన్ని బట్టి దాని పవర్ అన్నది వాళ్ళు మెజర్ చేస్తారు. The weakest earthquake are close to 0 on the Richter scale. The strongest measure about 9. So weakest earthquake అన్నది 0 and strongest అన్నది 1 to 10 స్కేల్ మీద 9 నెంబర్ మీద నిలబడుతుంది. అంటే ఎంత స్ట్రాంగ్ అన్నది మీరు ఆలోచించండి ఒకసారి. The Markali scale measures the amount of destruction caused by an earthquake on a scale of 1 to 12. So డిస్ట్రక్షన్ కూడా ఎర్త్క్వేక్ ఎంత పవర్ఫుల్గా వచ్చింది దాన్ని బట్టి మనము మెజర్ చేయొచ్చు. ఓకే? సో ఆన్ పేజ్ నెంబర్ 150 మ్యాచ్ ద ఫాలోయింగ్.
See, sudden violent shaking of the ground is earthquake. So first one is ఏంటి? ఏ ఆన్సర్ ఏంటమ్మా? earthquake. B, point where an earthquake originates, focus. Point on earth's surface directly above the origin of an earthquake, epicenter. A disaster caused by a natural event is called a natural calamity. E, records the shock waves generated by an earthquake, seismograph. Note change. మీరు నంబర్స్ రాసేసుకోవచ్చు అమ్మా, లేకపోతే లైన్స్ వేసుకోండి సరిపోతుంది. Right. Now the next topic is tidal waves. A tidal wave is a huge ocean wave that flows onto the land and causes destruction. So tidal wave అంటే ఒక పెద్ద కెరటం అది షోర్ దగ్గరికి వచ్చేస్తుంది, అంటే సీ షోర్ ఉంటుంది కదా అక్కడ ఒడ్డుకి వచ్చేస్తుంది, అది ఒడ్డుకి దాటి వచ్చేస్తుంది, అంత పెద్దగా వస్తుంది ఆ కెరటం. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ సునామీ. సో ఈ టైడల్ వేవ్స్కి సునామీ అని కూడా అంటారు. సో ఇట్ ఈస్ యూజువలీ కాస్డ్ బై అన్ అండర్ వాటర్ ఎర్త్క్వేక్ ఆర్ అ వాల్కనిక్ ఎరప్షన్. సో సునామీ అన్నది ఒక అండర్ వాటర్ ఎర్త్క్వేక్ లేకపోతే ఒక వాల్కనిక్ ఎరప్షన్ బట్టి వస్తుంది సునామీ అన్నది, టైడల్ వేవ్ అన్నది. సో ఇన్ జపాన్ టైడల్ వేవ్స్ ఆర్ నోన్ యాజ్ హార్బర్ వేవ్స్. సో జపాన్లో టైడల్ వేవ్స్ని హార్బర్ వేవ్స్ కూడా అంటారు. దీస్ వేవ్స్ మే ట్రావెల్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్. సో సముద్రం నుంచి థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ట్రావెల్ చేసి ముందుకు వచ్చేస్తుంది సముద్రం అన్నది, అంత ముందుకు థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అంటే ఇమాజిన్ చేయండి, అది ఎంత ఎదరికి వచ్చేస్తుంది సముద్రం అన్నది. సో దే మే మూవ్ యాజ్ ఫాస్ట్ యాజ్ 800 kilometers an hour. 800 kilometers per hour. ఎంత స్పీడ్గా ఎంత గట్టిగా వచ్చేస్తుంది ఆ వాటర్ అన్నది మనం ఇమాజిన్ చేయలేము, ఎందుకైతే చాలా భయంకరంగా ఉంటుంది సునామీ అన్నది. సో యాజ్ దే అప్రోచ్ అ కోస్ట్ లైన్ ద వేవ్స్ మూవ్ మోర్ స్లోలీ. దే ఆఫెన్ రేస్ టు హైట్ యాజ్ గ్రేట్ యాజ్ 30 meters. సో సునామీ కెరటాలు వచ్చినప్పుడు 30 meters హై అంటే 1 meter అన్నది ఇంత ఉంటుంది. సో 30 meters అంటే ఎంత ఎత్తు ఒకసారి మీరు ఆలోచించండి, ఓకేనా. సో ద వేవ్స్ మూవ్ వెరీ స్లోలీ. దే ఆఫెన్ రైజ్ టు ద హైట్ యాజ్ గ్రేట్ యాజ్ 30 meters. సునామీ కెన్ డిస్ట్రాయ్ ట్రీస్, బిల్డింగ్స్, బీచెస్, కోస్టల్ విలేజెస్ ఆర్ టౌన్స్. సో సునామీ అన్నది ఒక పెద్ద సిటీని కూడా నాశనం చేసేస్తుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది వాటర్ అన్నది, రైట్. So now next is volcano. Volcano is a vent or an opening on earth's surface that gives a way for magma. So all volcano అంటే ఒక చిన్న కిటికీ లాంటిది, ఎర్త్ క్రస్ట్లో నుంచి మ్యాగ్మాని బయటికి ఫోర్స్ఫుల్లీ బయటగా వస్తుంది అది మ్యాగ్మా అన్నది. సో ఎర్త్ క్రస్ట్లో సాలిడ్ ఐరన్ ఉంటుంది కదా లిక్విడ్ ఫామ్లో, సాలిడ్ ఐరన్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, బబ్లింగ్ హాట్ కదా, చాలా వేడిగా ఉంటుంది, దాన్ని మ్యాగ్మా అంటారు. అండ్ వాల్కనో నుంచి ఆ మ్యాగ్మా లావా రూపంగా బయటకు వస్తుంది. సో యాష్ అండ్ గ్యాసెస్ డీప్ ఇన్సైడ్ ఎర్త్ టు ఎస్కేప్. సో అది వాల్కనో ఎరప్షన్స్ మే బీ వెరీ డిస్ట్రక్టివ్ బట్ దే ఆల్సో క్రియేట్ న్యూ ల్యాండ్ ఫామ్. సో వాల్కనిక్ ఎరప్షన్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి అండ్ చాలా డిస్ట్రాక్షన్స్ జరుగుతుంది. అండ్ ఆ వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతున్న వల్ల వేరే ల్యాండ్ ఫామ్స్ అంటే ఒక కొండ ఒక ప్లేన్ లాగా తయారైపోతుంది, లేకపోతే ఒక ప్లేన్ కొండలా తయారైపోతుంది, అంటే వేరే వేరే ల్యాండ్ ఫామ్స్ అన్నవి తయారవుతుంది ల్యాండ్ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల. మ్యాగ్మా రిలీజ్ ఫ్రమ్ అ వాల్కనో ఇస్ నోన్ యాజ్ లావా. సో
మ్యాగ్మా రిలీజ్ ఫ్రమ్ అ వాల్కనో ఇస్ నోన్ యాజ్ లావా. సో లోపల ఉన్నప్పుడు అర్త్ కోర్లో ఉన్నప్పుడు అది మ్యాగ్మా అనిపిస్తుంది, బట్ మ్యాగ్మా అర్త్ కోర్లో నుంచి వాల్కనో ద్వారా బయటకు వచ్చినప్పుడు దాన్ని లావా అని అంటారు. ఇట్ గ్లోస్ రెడ్ యాజ్ ఇట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ద వాల్కనిక్ ఓపెనింగ్. సో అది రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్లో ఎందుకు ఉంటుందంటే మ్యాగ్మా బయటకు వచ్చినప్పుడు బబ్లింగ్ హాట్, అంటే ఎంత వేడంటే అంత వేడి, దాని దగ్గర నుంచున్నా దాని దగ్గర కూడా మనం నుంచోలేము, అంత వేడిగా ఉంటుంది. సో రెడ్ కలర్ అంటే చాలా హాట్గా ఉంటుందని. ద టాక్సిక్ యాజ్ ఇట్ కూల్స్ ఇట్ హార్డన్స్ ఇంటూ రాక్. సో ఈ లావా అన్నది చల్లబడ్డాక ఒక రాక్ లాగా తయారైపోతుంది. The toxic gases released into the atmosphere during volcanic eruptions are carbon dioxide, sulfur dioxide, hydrogen sulfide and కార్బన్ మోనోఆక్సైడ్. సో ఈ వాల్కనిక్ ఎరప్షన్ అయినప్పుడు చాలా రకాల గ్యాసెస్ కూడా బయటకు వస్తాయి. అవి చాలా టాక్సిక్, అంటే చాలా పాయిజనస్ గ్యాసెస్ అవి వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు. సో నాట్ ఓన్లీ ఈ లావా బట్ ఈ గ్యాసెస్ కూడా చాలా నష్టం కలిగిస్తాయి హ్యూమన్స్కి. డిస్ట్రక్షన్ కాస్డ్ బై అ వాల్కనో. సో వాల్కనో ద్వారా ఏం డిస్ట్రక్షన్ జరుగుతుంది అన్నది తెలుసుకుందాం. ద లావా దట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ వాల్కనో డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఇట్స్ వే. Houses, roads, plants, animals and humans. It is so hot that it burns everything. The ash and the poisonous gases spread to miles around. Animals and humans die because they are not able to breathe. So ఈ లావా అన్నది అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోతుందండి. ఎక్కడైతే ఆ లావా అన్నది స్ప్రెడ్ అవుతుంది అక్కడంతా కాలిపోతుంది, ఎందుకైతే అది చాలా వేడిగా ఉంటుంది. అండ్ దాంతోపాటు గ్యాసెస్, పాయిజనస్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి వాల్కనిక్ ఎరప్షన్లో. సో ఆ వాల్కనిక్ ఎరప్షన్ బట్టి ఆ యాష్ అన్నది, అంటే బూడిద అన్నది అన్ని చోట్ల ఎగిరిపోతుంది, అంటే ఆ గ్యాసెస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే హ్యూమన్స్, యానిమల్స్ చాలామంది చనిపోతూ ఉంటారు ఆ పాయిజనస్ గ్యాస్ బ్రీత్ చేసి. సో దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేసి, వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చనిపోతూ ఉంటారు. సో ఇన్ఫార్మేట్ చూడండి, an active volcano is the one that has erupted. Active volcano దేన్ని అంటారు? One that has erupted recently and can erupt any time soon. సో ఈ యాక్టివ్ వాల్కనో అంటే ఒక వాల్కనో రీసెంట్గానే ఎరప్ట్ అయింది అండ్ మళ్ళీ ఎరప్ట్ చేస్తాకి, మళ్ళీ బ్లాస్ట్ అవుతాకి అది రెడీగా ఉన్నది. దెన్ dormant volcano అంటే a volcano that has not erupted for a long time but is expected to erupt again in future. సో dormant volcano అంటే ఒక volcano చాలా కాలం నుంచి అది ఎరప్ట్ అవ్వలేదు, బ్లాస్ట్ అవ్వలేదు, బట్ త్వరలోనే బ్లాస్ట్ అవుతుంది అని అనుమానం, రైట్? Then an extinct volcano is a volcano that has not erupted for a very long time and is not expected to erupt again. సో extinct volcano అన్నది ఏంటంటే ఆ వాల్కెనో ఎప్పుడు బ్లాస్ట్ అవ్వలేదు అండ్ ఫ్యూచర్లో కూడా బ్లాస్ట్ అవ్వదు, ఓకేనా? దెన్ ఫ్లడ్స్ అంటే వరదలు. సో ఫ్లడ్ ఈస్ అ సిచ్యువేషన్ ఇన్ విచ్ డ్రై పీస్ ఆఫ్ డ్రై ల్యాండ్ సడన్లీ గెట్ సబ్మర్జ్డ్ అండర్ వాటర్. సో వరదలు అంటే వర్షాలు ఎక్కువ కురిసేసిన తర్వాత వాటర్స్లో, రివర్స్లో, రిజర్వాయర్స్లో అన్ని చోట్ల వాటర్ ఎక్కువైపోయి ఫ్లడ్ వచ్చేస్తుంది. సో ఎక్కడ చూసినా వాటర్ ఉంటుంది. వరదలు అంటే మనకి ఇంట్లో కూడా వాటర్ వచ్చేస్తుంది. So heavy and continuous rainfall makes the rivers overflow that causes floods in nearby areas. Floods can also be caused by collapse of dam that makes the excess water flow into the adjoining area. So వర్షం వల్లనే ఫ్లడ్స్ రావచ్చు, లేకపోతే ఒక డ్యాము దాని వాల్ కూలిపోతే యాక్సెస్ వాటరు పక్కనున్న చోట్ల, పక్కనున్న ఏరియాస్లో వెళ్ళిపోతే అప్పుడు కూడా ఫ్లడ్స్ రావచ్చు. ఓకే, సో కోస్టల్ ఏరియాస్ ఆర్ మోర్ ప్రోన్ టు ఫ్లడ్స్. సో కోస్టల్ అంటే మనని కోస్తా ప్రాంతం అన్నది చాలా ఎక్కువ శాతం అక్కడ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, ఎందుకైతే మనకి సముద్రం అన్నది దగ్గర ఉంటుంది అండ్ రెయిన్ఫాల్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ఎయిర్ ప్రెషర్ మే రిజల్ట్ ఇన్ సీ స్టార్మ్స్ నోన్ ఎస్ సైక్లోన్స్ ఆర్ టైఫోన్స్ ఫాలోడ్ బై హెవీ రెయిన్. సో ఈ సైక్లోన్స్, టైఫోన్స్ ఇవి ఎక్కువ వస్తాయి మనకి బంగాళాఖాతంలో, సుడిగాలి ఇవన్నీ ఉంటాయి కదమ్మా, సైక్లోన్స్, టైఫోన్స్. సో వాటి వల్ల మనకి హెవీ రెయిన్ఫాల్స్, మన చుట్టుపక్కల ఏరియాస్లో కూడా తుఫాన్ వచ్చినా, స్టేట్స్లో తుఫాన్ వచ్చినా మనకు వర్షాలు ఆటోమేటిక్గా కురుస్తాయి, ఎందుకైతే కోస్టల్ ఏరియా కాబట్టి. సో దిస్ కాజెస్ ఫ్లడ్స్ ఇన్ కోస్టల్ ఏరియాస్. ఫ్లడ్స్ కాజెస్ హెవీ డ్యామేజెస్ టు ద క్రాప్స్, లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్. సో ఫ్లడ్స్ వల్ల మెయిన్ డ్యామేజ్ అన్నది ఫార్మర్స్కి జరుగుతుంది, ఎందుకంటే
వాళ్ళ పండించిన పంట అంతా నష్టమైపోతుంది కదా. వరదలు వచ్చి ఆ చేలన్నీ మునిగిపోతాయి, ఇంకా వాళ్ళకి పంట ఏముంటుంది, చాలా నష్టమైపోతుంది. మళ్ళీ మనుషులు చనిపోతారు అండ్ ప్రాపర్టీస్ నాశనమైపోతాయి. ప్రాపర్టీస్ అంటే వాళ్ళ ల్యాండ్ ప్రాపర్టీస్ అవన్నీ పాడైపోతూ ఉంటాయి. అండ్ ఈ ఫ్లడ్స్ రావటం వల్ల అన్నీ ఇంకా వాటర్ బోర్న్ డిసీజ్ అన్నవి కూడా ఎక్కువైపోతాయి. ఏంటవి, కాలరా, డైరియా, మలేరియా, టైఫాయిడ్, ఇవన్నీ వాటర్ బోర్న్ డిసీజ్ ఇవి. ఓకేనా. సో దోమల వల్ల, బ్యాక్టీరియా వల్ల స్ప్రెడ్ అవుతాయి ఈ డిసీజ్ అన్నారు. దెన్ డ్రౌట్ అంటే అకాలం అంటే వర్షం లేకపోవడం. డ్రౌట్ రిఫర్స్ టు ద స్కార్సిటీ ఆఫ్ వాటర్ కాస్డ్ బై అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ అబ్నార్మలీ లో రెయిన్ఫాల్. సో డ్రౌట్ అన్నది ఎందుకు వస్తుందంటే రెయిన్ఫాల్ సరిగ్గా జరగకపోవటం, వర్షాలు సరిగ్గా కురవకపోవటం వల్ల అకాలం అన్నది వస్తుంది, మనకి డ్రౌట్ అన్నది వస్తుంది. సో రెయిన్ఫాల్ లేకపోతే ఫార్మర్స్ క్రాప్స్ ఎలా గ్రో చేస్తారు, ఆ క్రాప్స్ గ్రో చేయకపోతే మనకి అన్నం ఎలాగా దొరుకుతుంది. సో డ్రౌట్ అన్నది వర్షం రాకపోతే వస్తుంది. సో డ్రౌట్ ఎఫెక్ట్స్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్. ఇట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్ ఫర్ ఫార్మర్స్. సో అన్నిటికన్నా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన ఫార్మర్స్కే బాగా ఎక్కువ నాశనం, అలాగే డ్రౌట్ వచ్చిన ఫార్మర్స్కి ఎక్కువ నష్టం. ఓకేనా. సో డ్రౌట్ రిజల్ట్ ఫ్రమ్ చేంజెస్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో డ్రౌట్ అన్నది ఎర్త్ క్లైమాటిక్ కండిషన్స్లో చేంజ్ వచ్చినప్పుడు జరుగుతుంది. ఓకే. సో సమ్ డ్రౌట్స్ ఆర్ కాస్డ్ బై షిఫ్ట్స్ ఇన్ విండ్స్ దట్ బ్రింగ్ రెయిన్ టు అన్ ఏరియా. Others are caused by changing ocean currents that affect the temperature and the moisture of the air. So earth climate లో కొన్ని చేంజెస్ రావడం వల్ల మనకి రెయిన్ పడదు, దాని వల్ల ఏమవుతుందంటే డ్రౌట్ అన్నది వస్తుంది. ఓకే. సో ఈ ఫ్లడ్ అన్నది కూడా ఆ విధంగానే ఉంటుంది ఇంచుమించుగా. అంటే క్లైమాటిక్ కండిషన్స్లో కొంచెం చేంజ్ వచ్చినా మనకి ఈ ఫ్లడ్స్ అన్నది కానీ డ్రౌట్ అన్నది కానీ వస్తుంది. ఓకేనా. So I hope that you understood this lesson about natural calamities. Read this lesson once again. The topics are very interesting in science, so read this lesson once again. Whatever doubts you have, they have a word bank in the ending of this lesson. You can read this lesson. Okay. So I will post the pics for the question answers and all the exercises. So children, take care.